Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ప్రతిరోజు నా డేని అయితే మెడిటేషన్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ బాల్కనీ దగ్గర కూర్చొని చేస్తున్నాను కానీ ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే బెడ్ మీదే ఒక 5 or 10 minutes పాటు డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను. అంటే ఏం లేదండి కారణము జస్ట్ రూమ్ నుంచి బయటకు వచ్చేసేస్తే మళ్ళీ ఫుల్గా బిజీ అయిపోతా, కిచెన్లో పని ఇదంతా ఉంటుంది కదా. ఇవాళ సిద్ధు స్కూల్కి వెళ్ళలేదన్నమాట, అందుకని నెమ్మదిగా పని చేసుకుంటూ ఉన్నా. తనకి కొంచెం కాఫ్ అండ్ ఫీవర్ ఉన్నాయి. సడన్గా నాకు రావటం, తర్వాత మా హస్బెండ్కి కొంచెం బాగాలేదు, అండ్ ఇప్పుడేమో సిద్ధు అనమాట. సో టోటల్లీ ముగ్గురికి వచ్చేసింది. అండ్ సిద్ధు అయితే బై ఆఫ్టర్నూన్ సెట్ అయిపోయాడు. స్కూల్కి పంపించలేదు కదా, చక్కగా రెస్ట్ ఇచ్చేసాను అనమాట తనకి. తన కోసమనే కొంచెం ఎక్కువగా కషాయం కూడా పెడుతున్నాను. సో అది బాయిల్ అవుతూ ఉండగా ఇప్పుడేమో రాజ్మా పులావ్ చేస్తాను. రాజ్మా ఫ్రైడ్ రైస్ యాక్చువల్లీ ఇది ఎంత బాగుందంటే టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి. సిద్ధుకి మా హస్బెండ్కి ఇద్దరికి కూడా చాలా చాలా నచ్చిందంట. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము. కొద్దిగా ఆయిల్లో హోల్ స్పైసెస్, కొంచెం జీలకర్ర ఫ్రై చేసుకుంటున్నాను. ఒక ఆనియన్ని స్లైస్ చేసుకొని యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ టొమాటోస్ మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ఆనియన్, 2 టొమాటోస్, ఒక 3 cups రైస్ అనమాట, చిన్న చిన్న కప్స్ తోటి 3 cups రైస్ తీసుకుంటున్నాను. టొమాటోస్ మగ్గేలోపు ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాము. రాజ్మా అంటే ఏదో ఒక స్పెషల్ యాడ్ చేయాలి అనిపించింది. రెగ్యులర్ పులావ్ లేకపోతే ఫ్రైడ్ రైస్, స్టోర్ బాట్ మసాలాస్ యాడ్ చేసే బదులు నేను సొంతగా ఏదన్నా ట్రై చేద్దాము అని ఒక జాజికాయని కొద్దిగా కొట్టేసి కొద్దిగా చిన్న పీస్ తీసుకున్నా. దానికి మరాఠీ మొగ్గ అంటారు కదా, సో అదొకటి యాడ్ చేశాను, అండ్ ఒక ఇలాచి. ఇవన్నీ 3 కూడా పౌడర్ చేసేస్తున్నాను. పౌడర్ రెడీగా ఉంది కదా, మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. టొమాటోస్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ధనియా పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ స్టార్టింగ్లో జీరా యాడ్ చేశాను కాబట్టి జీలకర్ర పొడి కొద్దిగానే వేసుకోండి, ఎక్కువ అవసరపడదు. ధనియా పౌడర్ మాత్రం ఒక 2 to 3 spoons అట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఫ్రైడ్ రైస్కి మంచి కలర్ ఇస్తుంది అనమాట. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, జాజికాయ, మరాఠీ మొగ్గ అండ్ ఇలాచీ పౌడర్, సో అది కూడా యాడ్ చేసేస్తామన్నమాట. ఇదైతే యాడ్ చేసిన తర్వాత చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చింది, అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు వరకు స్పైసెస్ ఎక్కువగానే యాడ్ చేసాము. సో ఇక్కడ నుండి కూడా మనం బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవచ్చు, రాజ్మా మసాలా యాడ్ చేసుకోవచ్చు, అంటే లైక్ స్టోర్ బాట్ ఉంటాయి కదా, సో అది మీ చాయిస్. నేనైతే ఓన్లీ జస్ట్ బిర్యానీ మసాలా వేస్తున్నాను, రాజ్మా మసాలా నా దగ్గర లేదు. రాజ్మాని ఆల్రెడీ నేను 12 hours పాటు నానబెట్టి మార్నింగ్ లేవగానే ఒక 5 to 6 విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ చేస్తాను. రాజ్మా ఉడికించేటప్పుడు ఒక స్టార్ అనీస్ కూడా వేసాను, అదే అండి అనాస పువ్వు అంటారు కదా. రాజ్మా చూపిస్తున్నాను చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది, బాగా ఉడికిందనమాట. రాజ్మా సరిగ్గా ఉడకకపోతే ఈ ఫ్రైడ్ రైస్ అసలు టేస్ట్ ఉండదు, అండ్ మనకి తినడానికి బాగోదు, కడుపు నొప్పి కూడా వస్తుంది. ఇందులో కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర కాడలు కూడా వేస్తున్నాను. రాజ్మా వాటర్ కూడా కొంచెం ఉండేలాగా చూసుకోండి రాజ్మా యాడ్ చేసేటప్పుడు, సో దట్ కర్రీ మరీ డ్రైగా లేకుండా ఉంటుంది. ఈ బాస్మతి రైస్ చూడండి, ఇవేంటంటే బిగ్ బాస్కెట్లో రోజానా అనే వెరైటీ బాస్మతి రైస్ అనమాట. ఇవి బాగుంటాయేమోనని చెప్పి జస్ట్ ట్రైల్ కింద తెప్పించాను, బాగా స్టిక్కీగా ఉంది. మొన్న ఒక రోజు జీరా రైస్ చేశాను కదా, ఆ రోజు కూడా ఇది యూస్ చేస్తే సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చింది. ఇవాళ కూడా వాటర్ తక్కువ యూస్ చేస్తే అయినా ఇలా స్టిక్ అయింది. మేబీ ఇది మన బిర్యానీకి వాటర్ అంతా కూడా వడకట్టేస్తాం కదా గంజి వార్చినట్టు, సో అలా చేస్తే ఏదన్నా డ్రైగా ఉండొచ్చు. అంత స్మెల్ కూడా లేదండి. ఇది అతి కష్టం మీద అన్నం అంతా కూడా విరిగిపోకుండా ఏదో ఒక విధంగా కలిపేశాను. లాస్ట్లో ఇంకా కొత్తిమీర అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి అలా డ్రిజిల్ చేయండి, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇలాంటి ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయా, కసూరి మేతి యాడ్ చేస్తే అసలు టోటలీ ఆ టేస్టే మారిపోతుంది అనమాట. తప్పకుండా యాడ్ చేసుకోండి. కసూరి మేతి హెల్త్కి కూడా చాలా మంచిది. ఫస్ట్ టైం ఈ రాజ్మా రైస్ చేస్తున్నా అనమాట. చేయటం మాత్రం కొంచెం నాకు ఛాలెంజింగ్గా ఉంది, అంటే ఏ మసాలాస్ వేస్తే బాగుంటుంది అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని వేసేస్తూ ఉన్నాను.
సిద్ధు స్కూల్కి వెళ్ళలేదు కదా, తను ఇంకా పడుకునే ఉన్నాడు. సో నెమ్మదిగా నేను ఆ రాజ్మా రైస్ అదంతా కంప్లీట్ చేసేసి స్లోగా పనులు చేసుకుంటూ ఉన్నా. కాఫీ డికాషన్ వేసుకోవటము, పాలు కాగబెట్టడము, ఇంక ఇవన్నీ కూడా కొంచెం చిన్న చిన్న పనులు ఉంటాయి కదా. నాకు మా హస్బెండ్కి మాత్రం వెజిటబుల్ జ్యూస్ తీస్తున్నాను. సో కొద్దిగా బీట్రూట్, కొద్ది క్యారెట్ యాడ్ చేసా. సిద్ధు లైట్గా దగ్గుతున్నాడు అనమాట. మళ్ళీ ఎందుకులే కాఫ్ ఉన్నప్పుడు ఈ జ్యూసెస్ ఇవ్వటం అని చెప్పి ఇవ్వలేదు. ఆల్మోస్ట్ లైక్ 8:30, 9 ఆ టైంలో తను లేచాడు. ఇంకా లేచిన వెంటనే కొద్దిగా గోరువెచ్చగా వామాకు కషాయము సిద్ధుకి ఇచ్చేస్తున్నాను అనమాట. సిద్ధు ఇట్లాంటి కషాయాలు అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి తాగుతాడండి, ప్రాబ్లం ఏం లేదు. సిద్ధు యూఎస్లో పుట్టినా సరే మేము ఇండియన్ ట్రెడిషన్స్ ప్రకారము ఆముదం, సొంటి, వసకం మరగదీసి ఇంక ఇట్లాంటివన్నీ కూడా చేస్తూనే ఉండేవాళ్ళము. అంటే పిల్లలు అన్న తర్వాత కోల్డ్, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. పాపం చిన్నప్పుడు ఏడుస్తానే ఏదో ఒక విధంగా తాగేసేవాడు. ఇంక అట్లా ఒక అలవాటు కింద వచ్చేసిందనమాట. అంటే తనకి త్రూఅవుట్ ఇస్తానే ఉన్నాం మేము ఏదో ఒకటి, అసలైతే ఆపలేదు. సొంటిస్తూ ఉంటాను, అప్పుడప్పుడు వామిస్తాను. సో ఈ 2 మాత్రం తాగుతాడు. ఇంక వేరే ఏ కొత్తది ఇచ్చినా సరే నాకు వద్దంటాడు. ఈ కషాయాలు ఇలాంటివన్నీ మైల్డ్గానే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. నిన్న ఆనియన్ చట్నీ చేశాను కదా దోశలోకి, అది చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ చాలా సింపుల్ కూడా. నిన్న చేసిన కోకోనట్ చట్నీ కొంచెం ఉంటే వాళ్ళిద్దరికి పెట్టేశాను. ఇంకా నేనేమో ఓన్లీ ఆనియన్ చట్నీతోటి తినేస్తున్నా. దాని తర్వాత కంపల్సరీ ఉండాల్సింది కాఫీ. కాఫీ అప్పుడే డికాషన్ వేసాను కదా, స్మెల్ అయితే చాలా బాగుందన్నమాట. హాయిగా ఒక దోశ విత్ ఆనియన్ చట్నీ అండ్ కాఫీ, ఇంత హ్యాపీగా ఉందో మార్నింగ్ అంతా కూడా. సిద్ధు వాళ్ళకి ఎవ్రీ సాటర్డే టెస్ట్ ఉంటాయన్నమాట. సో దానికోసం అని చెప్పి ఇంకా ప్రిపేర్ అవుతున్నాడు. తను పెద్దగా అయితే ఇంకా ఫీవర్ తెలియలేదండి, జస్ట్ సిమ్టమ్స్ కనిపించాయి మార్నింగ్. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా కూడా యాక్టివ్గానే ఉన్నాడని చెప్పి చదివిచ్చేస్తున్నాను. నేనైతే పెద్ద ఎక్కువేం కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం ఉండదండి, వాళ్ళు క్లాసులు వింటారు కదా పిల్లలు. సో ఒకసారి ఇంటికి వచ్చి ఏదైనా డౌట్స్ ఉంటే అడుగుతాడు, ఒకసారి చదివేస్తాడు, ఇంకా తర్వాత నేను అప్పచెప్పించుకోకుండా మాత్రం ఉండను. లంచ్కి రాజ్మాని రీహీట్ చేస్తున్నాను. ఇది జస్ట్ 1 minute పాటు రీహీట్ చేస్తాను. ఇప్పుడు ఎక్కువసేపు కూడా అవసరం లేదు. రీహీట్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఒకసారి కలిపితే బాగుంటుంది. కుక్కర్లో కానీ మైక్రోవేవ్లో కానీ ఎందులో అయినా సరే రైస్ని రీహీట్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. జస్ట్ చెయ్యి తడి చేసుకొని లైట్గా స్ప్రింకిల్ చేయాలండి, ఎక్కువ వాటర్ కూడా పోయకూడదు. మళ్ళీ ఒక 1/2 minute తర్వాత కలుపుతున్నాను. జస్ట్ అలా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయటం వలన రైస్ అంతా కూడా బాగా ఫ్లఫ్ అప్ అవుతుంది. అంటే ఒక్కొక్కసారి అన్నం ఇట్లా ముద్దల్లాగా అయిపోతుంది కదా, గట్టిపడిపోతుంది అనమాట ఒకవేళ మాయిశ్చర్ సరిపోకపోతే. సో అందుకని లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే చాలు. ఇది ఇద్దరికి సరిపోయే రైస్ 1.5 minute వరకు రీహీట్ చేస్తున్నా అనమాట. ఇది ఇంగ్లీష్ క్యూకంబర్, మామూలుగా మన కీరా దోసకాయ లాగే ఉంటుంది. సో ఇది నేను ఇవాళ రైతాలో యాడ్ చేద్దాము అని అనుకుంటున్నా. కుకుంబర్ని గ్రేట్ చేస్తున్నాను. పీసెస్ కట్ చేసుకుంటే బాగానే ఉంటుంది, పీసెస్ అయితే మళ్ళీ వీళ్ళు తీసి పక్కన పెట్టేస్తారని చెప్పి గ్రేట్ చేసేస్తున్నాను. ఇందులో ఆల్రెడీ ఆనియన్స్ వేసేసి ఉంచా, నాకు తర్వాత గుర్తొచ్చింది గ్రేటెడ్ కుకుంబర్ వేస్తే బాగుంటుంది కదా అని. కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. బ్లాక్ సాల్ట్ మంచి టేస్ట్ వస్తుంది. టేస్ట్కి కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నాను. చాట్ మసాలా ఇష్టం లేని వాళ్ళు జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మామూలుగా బ్లాక్ సాల్ట్ వేసుకోవచ్చు, మామూలు సాల్ట్ అయినా పర్వాలా. బ్లాక్ సాల్ట్ ఏంటంటే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది అనమాట, సేవరీ టేస్ట్. సో ఇదంతా మిక్స్ చేసేసుకున్నా. ఆల్రెడీ ఆనియన్స్ వేసేసాను అనమాట దీంట్లో. రైతా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. సో ఇది రెడీ అయిన తర్వాత పైన కొద్దిగా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ అలా స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇదైతే కలపట్ల, ఎందుకంటే కావాల్సిన వాళ్ళు ఇలా పక్క నుంచి తీసుకుంటారు.
రాజ్మా రైస్ని కొద్దిగా ట్యాంగీగా ఇష్టపడే వాళ్ళైతే పుల్లగా ఉండే టొమాటోస్ యాడ్ చేసుకోండి. అంటే రౌండ్ వెరైటీ ఉంటాయి కదా, అవి కొద్దిగా పుల్లగానే ఉంటాయి. బెంగళూరు టొమాటోస్ అయితే కొంచెం చప్పగా ఉంటాయి. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనం ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లాగా పక్కన లెమన్ పెట్టుకోవచ్చు. ఇవాళ నేను రౌండ్ టొమాటోస్ యాడ్ చేసినా సరే నాకు అందులో పులుపు సరిపోలేదు. సో నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఆ రైతా కూడా కలుపుకుంటే అసలు ఎంత బాగుందో, మంచి కంఫర్ట్ ఫుడ్ లాగా ఉందన్నమాట. ఊరికే ఇట్లా ప్లేటింగ్లో కొద్దిగా రైసే పెట్టానండి, తర్వాత మళ్ళీ ఇంకా సర్వ్ చేస్తాను. మధ్యాహ్నము ద గ్లోరీ వెబ్ సిరీస్ చూస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకా ఒక 3-4 ఎపిసోడ్స్ ఉన్నాయేమో. ఒక్కొక్కసారి బోర్ కొడుతుంది, ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది కదా. సో 1 or 2 ఎపిసోడ్స్ ఇందులో బోర్ కొట్టేసాయన్నమాట. క్లోత్స్ ఫోల్డింగ్ అంత బోరింగ్ జాబ్ అయితే నాకు ఇంకొకటి ఉండదండి, అసలు ఇష్టం ఉండదు కూడా. దానికి తోడేంటంటే ముందు రోజు కూడా నేను అసలు బట్టలు మడత పెట్టలేదు. సో ఆ బట్టలు ఆ రోజువి 2 రోజులు అనమాట, చాలా ఉన్నాయి. చాలా టైం కూడా పట్టింది నాకైతే. తర్వాత ఏమో సిద్ధుని బ్యాడ్మింటన్ నుంచి పికప్ చేసుకోవడానికని వెళ్ళాను. అదైతే నాకు కొద్దిగా రిలాక్సింగ్ టైం అనమాట. అక్కడ వెయిట్ చేయడానికి అలాగా ఒక 5 minutes కూర్చుంటా కదా. ఏం సిరీస్ చూస్తున్నారు? అవునా, ఓ మీరు చూసిన లాస్ట్ వీక్ కూడా చూసారు కదా. ఇది వెరీ క్లెవర్ సిరీస్. ఇది ఓకే, ఫైట్స్ కాదు ఉండేది, ఫుల్ ఆఫ్ బిట్స్ అన్నమాట. ఇద్దరు ఉంటారు, చాలా తెలివైన వాళ్ళు అగైన్స్ ఈచ్ అదర్ ఉంటారు. చాలా బాగుంటుంది. సిద్ధుకి సాటర్డే కూడా స్కూల్ ఉంటుంది. సో అందుకని చపాతీ ఆర్ రోల్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసేద్దాంలే అని. సింపుల్గా అయిపోతాయి కదా అవి. అయితే ఫస్ట్ అయితే డౌ రెడీ చేసి పెట్టేసుకున్నా. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా రేపు మార్నింగ్ ఒక 10 minutes అట్లాగా బయట ఉంచేసి ఆ తర్వాత చపాతీ చేసేసుకోవచ్చు. మన వ్యూవర్ ఒకరు అడిగారు, సెస్మీ లడ్డూస్ ఇట్లాగా జార్లో షెల్ఫ్లో పెట్టేస్తే ఎన్ని రోజులు ఫ్రెష్గా ఉంటాయి అని. ఇవి మామూలుగా బయట ఉంచేస్తే ఒక 1 weekలో ఫినిష్ చేసేస్తాము. అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 weeks అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. పడుకోబోయే ముందు కొత్తగా ఒక అలవాటు చేసుకున్నా అండి, కాపర్ గ్లాస్లో వాటర్ పెట్టేసుకుంటున్నాను. ఇది చక్కగా మార్నింగ్ కల్లా ఫుల్లీ ఆల్కలైన్ వాటర్ అవుతాయి. దానివలన మనకు బోల్డన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, వింటూనే ఉన్నాం కదా. సో ఇదేంటంటే వెనిగర్ అండ్ సాల్ట్ వేసి కాపర్ గ్లాస్ వాష్ చేస్తా. ఫుల్ లోపల కూడా చక్కగా నీట్గా ఉందన్నమాట. ఇంకా వాటర్ ఫిల్ చేసేసి ఉంచాను. రేపు మార్నింగ్ లేవగానే పరిగడుపుని తాగేస్తాను. నైట్ పడుకునే ముందు మాత్రం ఒక అలవాటు చేసుకున్నాను, ఒక గ్లాసు వామ్ వాటర్ తాగుతున్నాను అనమాట. దీనివలన డైజెషన్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది తాగేసి చక్కగా ఇప్పుడు కాసేపు ఏదోటి షార్ట్స్ రీల్స్ ఏవోటి చూసేసి పడుకుంటాను. మన వ్యూవర్స్ చాలామంది అడుగుతున్నారు, మీరు ఇక్కడ మిర్రర్ ఎందుకు పెట్టారు, ఏదైనా వాస్తు ప్రకారం పెట్టమన్నారా అని చెప్పి. ఇది వాస్తు ప్రకారము బిల్డర్ వాళ్ళే పెట్టేశారండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి మాకేంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చింది. సో ఇదేమో ఎంట్రన్స్, ఇది మా ఇంటి ఎంట్రన్స్ వెస్ట్ సైడ్ వచ్చిందనమాట. సో పడమర వాకిల్ కాబట్టి ఇప్పుడు ఇది ఓపెన్ చేయగానే ఇక్కడైతే అసలు ఓపెనింగ్ ఉండాలి. అంటే లైక్ డైనింగ్ కానీ వేరే ఏదైనా ఓపెనింగ్ వస్తే ప్రాబ్లం ఉండదు. యాక్చువల్గా ఇక్కడ బెడ్రూమ్ డోర్ ఓపెనింగ్ కూడా ఇవ్వచ్చు, కానీ బెడ్రూమ్ డోర్ ఓపెనింగ్ మాకు ఇక్కడ ఇవ్వలేదు. అందుకని ఇది డోర్ ఉండాలి కాబట్టి అది కాంపెన్సేట్ చేయడానికి అని చెప్పి మిర్రర్ పెట్టారు. ఎందుకంటే ఈ డోర్ రిఫ్లెక్షన్ ఈ మిర్రర్లో పడుతుంది కదా, సో ఒక డోర్ ఉన్నట్లు అని అర్థం అంట. వాస్తు ప్రకారం ఏంటంటే ఇక్కడ మిర్రర్ ఉండాలి అని చెప్పారు. నాకైతే దీని గురించి ఐడియా లేదండి. ఇది మా మమ్మీ డాడీ సేమ్ అదే చెప్పారు, అండ్ ఇక్కడ అడిగితే కూడా మేము అందుకే పెట్టాము అని అన్నారు. యాక్చువల్లీ అన్ని అపార్ట్మెంట్స్కి కూడా ఇట్లాగే ఉంటుందన్నమాట. మా అపార్ట్మెంట్లో ఏ ఫ్లాట్కి అయితే ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే వాల్ వచ్చిందో ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి కూడా ఇలా మిర్రర్ ఇచ్చేశారు. అన్ని ఫ్లాట్స్లో కూడా వుడ్ వర్క్ ఉంటుంది కదా, సో వుడ్ వర్క్ చేయించేటప్పుడే ఈ మిర్రర్ కూడా చేయించి ఇంకట్లా ఫిక్స్ చేయించేశారనమాట. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.